హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏందట్టా చూస్తున్నా 3Dలో కనపడుతుందా? ఈరోజు రివ్యూ వచ్చేసి హరిహర వీరమల్లు అనమాట. అంటే కొంచెం పని మీద బయటకు వచ్చాను, సో అందుకే కొంచెం రివ్యూ బయట ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, మూవీ విషయానికి వచ్చేస్తే హరిహర వీరమల్లు అంటే మూవీ అయితే యావరేజ్ భయ్య, అంతకేం లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఫైట్ కొరియోగ్రాఫ్ చేశారు కదా, ఆ ఫైట్ కొరియోగ్రఫీ అయితే బాగుంది. మిగతాదంతా వేస్ట్. గ్రాఫిక్స్ అయితే అస్సలు బాగాలేదు. విఎఫ్ఎక్స్ అది గ్రీన్ స్క్రీన్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. గ్రాఫిక్స్ బాగాలేదు. సినిమాలో చెప్పుకున్న తగ్గంది ఏమైనా ఉందంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. క్రిష్ జాగర్లమూడి ఆయన చేసిన డైరెక్షన్, ఆయన చేసింది మాత్రమే బాగుంది. ఇంకోటి జ్యోతి కృష్ణ అనే ఇంకో డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన చేసిన డైరెక్షన్ ఆయన సెకండ్ హాఫ్ చేసినట్టు ఉన్నారు. ఆ సెకండ్ హాఫ్ అయితే అసలు బాగాలేదు. సెకండ్ హాఫ్లో ఫైట్ కొరియోగ్రాఫ్ చేశారు కదా, పవన్ కళ్యాణ్ కొరియోగ్రాఫ్ చేసిన ఫైట్ అదైతే బాగుంది భయ్య. ఫైట్ అయితే బాగుంది. కొరియోగ్రాఫ్ చేసిన 18 minutes ఫైట్ అది బాగుంది. మళ్ళీ ఫస్ట్ హాఫ్ మొత్తం బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా అలా నడిపించేస్తారు. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్లో అయితే అంతకేం లేదు. మళ్ళీ ఎందుకు సాగదీసి మళ్ళీ పార్ట్ 2 పెట్టారు అర్థం కాలేదు. పార్ట్ 1లోనే మొత్తం కట్ చేసి పెట్టేయాల్సింది. మొత్తం హరిహర వీరమల్లు ఒక పార్టే తీయాల్సి వచ్చింది. చేస్తే బాగున్నాం. పార్ట్ 2 చేసి వేస్ట్. ఇంకో మేజర్ హైలైట్ ఏంటంటే కీరవాణి గారి సంగీతం, బీజిఎం అయితే కీరవాణి సంగీతం అయితే బాగుంది. ప్లస్ పాయింట్ అయితే కీరవాణి సంగీతం, పవన్ కళ్యాణ్ యాక్టింగ్. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అనమాట. పవన్ కళ్యాణ్ బాగా చేశారు. ఇంటర్వెల్ ముందు మనకు ఒక ట్విస్ట్ వస్తుంది, హీరోయిన్ ట్విస్ట్ అనమాట. ఇంటర్వెల్ ముందే మనకి హీరోయిన్ ట్విస్ట్ వస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది, నిధి అగర్వాల్. మిగతా చెప్పుకోతగ్గది ఏమైనా ఉందంటే అంతే భయ్య. విజువల్స్ ఫస్ట్ హాఫ్లో విజువల్స్ అన్నీ బాగున్నాయి, మరి సెకండ్ హాఫ్కి వచ్చాక ఎందుకు అలా తీయలేదో నాకు అర్థం అవ్వలేదు. సెకండ్ హాఫ్ మన త్వరగా మనకి చూపించాలని చెప్పేసి సెకండ్ హాఫ్లో మొత్తం అదంతా ఇప్పుడే షూట్ చేసినట్టున్నారు. సెకండ్ హాఫ్ అయితే అస్సలు బాగాలేదు. ఫస్ట్ హాఫ్ అంత బడ్జెట్ పెట్టి అంత బాగా తీసింది, సెకండ్ హాఫ్ ఎందుకు అలా తీసారు నాకు అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్లో అయితే మొత్తం విజువల్స్ గ్రాఫిక్స్ అన్నీ బాగున్నాయి. సెకండ్ హాఫ్కి వచ్చాక ఏవి బాగాలేదు. సెకండ్ హాఫ్లో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఆ గుర్రం సీన్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అస్సలేం బాగాలేదు. అది ఎలా తీశారో ఏటో అనేది మరి వాళ్ళకే తెలియాలి. అది పార్ట్ 2కి అయితే అంత స్కోప్ లేదు. పార్ట్ 1 చూసి ఇంకా పార్ట్ 2కి ఎవరు వెళ్ళరు అనుకుంటా. పార్ట్ 1 అయితే బాగుంది. పార్ట్ 1 అయితే యావరేజ్గా ఉంది అంతే. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అయితే రొట్ట బాగాలేదు. సెకండ్ హాఫ్లో ఏమైనా బాగుందంటే పవన్ కళ్యాణ్ కొరియోగ్రాఫ్ చేసిన ఫైట్ బాగుంది అంతే. అది హరిహర వీరమల్లు రివ్యూ. మీకు కనుక రేపైతే మనకి ఇంకా 2 రివ్యూస్ వస్తాయి. మహావతార్ నరసింహ, మారవల్ ఫ్యాంటాస్టిక్ 4. ఈ 2 రివ్యూస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఆన్ చేసి ఉంచుకోండి. బెల్ ఆల్లో పెట్టుకుంటే మీకు అన్ని నోటిఫికేషన్స్ బేగా వస్తాయి. మీకు మరిన్ని మూవీ రివ్యూస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నేను బయట ఉండడం వల్ల కొంచెం ఇలా పెట్టాను, ఓకేనా. ఓకే, ఇంకా ఇంతే. ఇంకా మూవీ రివ్యూ ఇంకా రివ్యూస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపైతే 2 రివ్యూస్ ఉంటాయి. మహావతార్ నరసింహ, ఇంకా మన మారవల్ ఫ్యాంటాస్టిక్ 4. సార్ మేడం రావాల్సింది, మరి పోస్ట్ పోన్ అయిపోయినట్టుంది. ఆ సినిమా అయితే తెలుగులో లేదు. తమిళ్లో అయితే రిలీజ్ అవుతుంది, విజయ్ సేతుపతి. తెలుగులో అయితే ఒకవేళ అది కూడా రిలీజ్ అయితే ఆ రివ్యూ కూడా ఉంటుంది, ఓకేనా. అంతే స్ట్రీమ్ ఈరోజు ఇంకా రియాక్షన్ ఇదే, రివ్యూ ఇదే, మూవీ రివ్యూ. ఉంటాను ఇంకా, బాయ్.